మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండనున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 18 కీలక ఎజెండా అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. పొట్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్తో పాటు దీనికి సంబంధించి ఇతర కార్యక్రమాలకి అలాగే మిగతా అంశాలకి 18 కీలక అంశాలకు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మేడారంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరపడానికి ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల రిజర్వేషన్లు ఎన్నికల అంశం పైన కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ రాబోయే ఫిబ్రవరిలో ఏదైతే వచ్చే నెల ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ కేబినెట్ సూచనప్రాయంగా తెలియజేసింది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 121 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి మురళి. ఇందులో 50% రిజర్వేషన్లకు మించకోకుండా ఎన్నికలు జరుగుతాయి. ఈ మేడారంలో జరిగిన ఈ తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 18 కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్ కేబినెట్ సమావేశంలో చర్చించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేశారు. ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయలేదు, గందరగోళంగా క్రియేట్ చేశారు. అయితే వీటిపైన ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి ఆయా జిల్లాలను సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొన్ని జిల్లాలు ఏదైతే పాత జిల్లాలను కొనసాగించి ఏదైతే కొత్తగా ఏర్పడిన జిల్లాలను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం వినిపిస్తుంది మురళి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే మనం మేడారం కేబినెట్ సమావేశంలో కూడా మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోపక్క పొట్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల అజెండాగానే తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ 10 కార్పొరేషన్లతో పాటు 121 మున్సిపల్ ఎన్నికలకు ఏదైతే మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 50% రిజర్వేషన్లకు మించకుండా మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కూడా కేటాయించారు మురళి. ఒకసారి మనం వాటిని గమనించినప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ నెల 17వ తేదీన కూడా ఒక స్పష్టత ఇచ్చింది. ఈ తుది నోటిఫికేషన్ కూడా జారీ అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మనం ఈ కార్పొరేషన్ల వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సహా రిజర్వేషన్లు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఓసీ మహిళకు కేటాయించారు. బీసీ వర్గాలకు మొత్తం 3 కార్పొరేషన్లు కేటాయించగా అందులో 2 జనరల్ 1 మహిళలకు కేటాయించారు. ఇక అన్రిజర్వ్డ్ ఓసీ విభాగాన్ని మనం గమనించినప్పుడు మురళి 5 నగరాలు కేటాయించగా అందులో 4 ఓసీ అదర్ క్యాస్ట్ కి వచ్చిన 5 స్థానాల్లో 4 స్థానాలు మహిళలకు కేటాయించడం విశేషం. ఇక 121 మున్సిపాలిటీల విషయాలకు వచ్చినప్పుడు ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 స్థానాలు మహిళలకు, 30 జనరల్ విభాగాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్ ఖరారులో కూడా ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన మార్గదర్శకాలను కూడా అనుసరించింది మురళి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విభాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఖచ్చితంగా 50% సీట్లను మహిళలు కేటాయించాలనే నిబంధన కూడా అమలు చేశారు. ఈ కేటాయింపు ప్రక్రియను పురపాలక సంచాలకులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్లు వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు చేసి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జితో కమిషన్ ని వేయబోతున్నప్పటికీ కూడా కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు. రేవంత్ రెడ్డి రాజకీయపరమైనటువంటి కోణంలోనే జిల్లాల విభజన కావచ్చు, లేకపోతే జిల్లాలు ఎక్కువైపోయాయి వాటిని కుదించేటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, పక్కగా రాజకీయ కోణంలోనే ఉండబోతుంది అనేటువంటి మాట. అలాగే భారతీయ జనతా పార్టీ కొన్ని జిల్లాల విషయంలో కూడా మేము వాటిలో కలవమని కూడా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణాలను ఎలా చూడాలంటారు ఇప్పుడు కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్స్? మురళి, జిల్లాల రద్దు విషయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ను మూడు డివిజన్లను
మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే శాస్త్రీయంగా గత ప్రభుత్వంలో శాస్త్రీయంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సిరిసిల్ల జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాలు కూడా, సిద్దిపేట జిల్లా, గజ్వేలు, ఇలా ఏదైతే ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాలు కానీ ముఖ్య నేతలు ఉన్న జిల్లాలను రద్దు చేసి పాత జిల్లాలుగా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తుకొస్తున్నాయి. అదేవిధంగా రంగారెడ్డి విషయానికి వచ్చినప్పుడు ఏదైతే అందుకు సంబంధించిన నేతలు, రంగారెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోపక్క మల్కాజిగిరిలో హైదరాబాద్ సంబంధించి, జిహెచ్కి సంబంధించి కొంత భాగాన్ని కలపాలని రేవంత్ కుట్రలు చేస్తున్నారంటూ అటు అధికార పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా అటు ప్రతిపక్షాల ఉనికిని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటి వ్యవహారాలు రేవంత్ చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క జిల్లాల విభజన కావచ్చు, జిల్లా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ విభజన కావచ్చు, ఏదైతే జిల్లాల పునర్విభజన కావచ్చు, ఈ అన్నిటి అంశాలపైన కూడా అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నారు. అయితే వీటికి ఫర్దర్ గా జరిగే పరిణామాలు ఎలా జరుగుతాయి అనేది కూడా మనం వేచి చూడాలనుకుంటే ప్రస్తుతానికి ఏదైతే ఉందో తెలంగాణ కేబినెట్ సమావేశంలో 18 కీలక అంశాలను అజెండాగా నిర్ణయించారు, వాటికి సంబంధించి చర్చించారు. మరోపక్క వచ్చే నెలలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, దాదాపు 10 కార్పొరేషన్లకు 121 మున్సిపాలిటీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయని కేబినెట్ స్పష్టంగా ప్రకటన చేసింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉండనున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మేడారంలో జరిగినటువంటి తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. 18 కీలక ఎజెండా అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పొట్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.